నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పిల్లల ఉజ్వల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే మాధవ్ ఆటిజం ఫౌండేషన్ అధ్యక్షురాలు సూచన హైదరాబాద్లో చిల్డ్రన్స్ డే నిర్వహణ బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన మినిస్టర్ నగరిలో వాలీబాల్ గ్రాండ్ ఫైనల్ పోటీలు ప్రారంభించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వాసవి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం రక్తదాన శిబిరం ప్రారంభించిన డీసీపీ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మాజీ ఎంపీ ధర్మభిక్షం స్వాతంత్ర్య సమరయోధుడని, తెలంగాణ సాయుధ పోరాట యోధుడని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన తెలుగు ప్రజల మనిషి అని, శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని చాడ చెప్పారు. సూర్యాపేట జిల్లాకు వన్నె తెచ్చిన మంచి వ్యక్తి అని అన్నారు. ధర్మభిక్షం గారి శత జయంతి ఉత్సవాల సన్నా కమిటీ సమావేశం జరిగింది. దానిలో ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ, గీత పనివార సంఘం, ఇంకా ఇతర శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ సన్నా కమిటీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకుండా తెలుగు ప్రజల ఆశాజ్యోతి లేదా తెలుగు ప్రజల మనిషి కాబట్టి ధర్మభిక్షం గారు. ఇంకా ఆయన శత జయంతి ఉత్సవాలను అత్యంత ఉత్సాహపూర్తంగా నిర్వహించాలా. ఆయన ఒక బీసీ అంటే ఒక గీత పని వాళ్ళ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థి దశ నుంచి యువకుడుగా ఉత్సాహవంతుడుగా ఆనాడు దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొని సూర్యాపేట జిల్లాకే వన్నె తెచ్చినటువంటి ఒక మంచి త్యాగశీలుడు, త్యాగధనుడు ధర్మభిక్షం గారి. ఆయన అందరిలో అందరి హృదయాలను చూడుకున్నవాడు, అందరి మనిషి. కాబట్టి ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాలు లేదా ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన ప్రజలతో ఉన్నటువంటి తీరుతెన్నులు, తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలకు సంబంధించి, పోరాటాలకు సంబంధించినటువంటి ఆయన అనేక చోట్ల కూడా సభలలో పాల్గొని ఆయన చేశాడు. ఆయన అనేకమైనటువంటి స్ఫూర్తినిచ్చాడు యువతకి. ఇవాళ కూడా ఆయన జ్ఞాపకాలు ఈనాటి తరాన్ని తెలియాలి. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే పూర్తిగా కలుషితం అయిపోయి భ్రష్టు పట్టాయి, పంపుకుంటున్నాయి భ్రష్టు పట్టి. ఇలాంటి దశలో ఎవరు ఏ పార్టీ ఉంటారో తెలియలేని పరిస్థితి. అయితే ధర్మభిక్షం గారి ఆశయాలు, ఆకాంక్షల సమసమాజ స్థాపన, అంతరాలు లేని సమాజం కావాలి, దోపిడి రహిత సమాజం కావాలి, అణచివేతలు పోవాలి, మనిషిని మనిషిగా చూడాలనేటువంటి ఆకాంక్షలు కలిసినటువంటి ధర్మభిక్షం గారి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రాలకు తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అందరి ముఖ్యులను కూడా కమిటీలో మరింత చేర్చుకొని కమిటీని పరిపుష్టం చేసి ఇప్పటి నుంచి ఫిబ్రవరి 15, 2022 వరకు 90 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ సెమినార్లు, అలాగే సదస్సులు, ఇష్టాగోష్ఠులు పెట్టడం, అంతేకాకుండా ఒక సావనీరు తీసుకురావడం, ఇంకో వైపునేమో 100 కవులకు సంబంధించి 100 కవితలకు సంబంధించిన పుస్తకం తీసుకురావడం, ఇలా అనేక కోణాల నుంచి విగ్రహాలు పెట్టి ఇట్లా అన్ని రకాల పద్ధతుల్లో కూడా ఈ ధర్మభిక్షం గారి ఆశయాలని, ఆకాంక్షల్ని, ఆయన త్యాగాలని ఈనాటి తరానికి తెలియపరిచేది. ప్రధానంగా చరిత్ర అనేది నిలిచి ఉంటుంది మానవ జాతి ఉన్నంతకాలం. గతం లేకుండా వర్తమానం ఉన్నది, వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉన్నది. గతాన్ని నెమరేసుకొని వర్తమానంలో ప్రజలకు తెలియపరిచే లక్ష్యంగానే ఈ శత జయంతి ఉత్సవాలు జరుగుతాయి. లేదా ఫిబ్రవరి 15, 2022 శత జయంతి ఉత్సవం ముగింపు సభ ఉంటుంది కాబట్టి ముగింపు సభను హైదరాబాద్ బాధ్యతలు చేయాలా, ఈ లోపుగా 33 జిల్లాల్లో కూడా చేయాలా, ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనేటువంటిది మా సంకల్పం. పిల్లల ఉజ్వల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉందని మాధవ్ ఆటిజం ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సుమన్ సరప్ అన్నారు. మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బచ్చే మన్ కే సచ్చే కార్యక్రమం నిర్వహించారు. పద్మశ్రీ మొహమ్మద్ అలీ బేగ్, జగదీశ్వర్, ఐఏఎస్ రమేష్ బంగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్నపిల్లలు యోగాతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పిల్లల భవిష్యత్తుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సుమన్ సరప్ కోరారు. పిల్లల ఆలోచన విధానాలను గమనించి మంచిని పెంపొందించాలని సూచించారు.
Today we have gathered over here on behalf of Madhav Autism Foundation, which is celebrating Children's Day for the special needs children, especially in the field of autism. Our Madhav Autism Foundation, which was established in 2017, is regularly conducting such programs for the awareness of autism, because the autism cases are raising very high. Out of 58, one is suffering with autism in India. Today we have gathered over here and we have called many of the dignitaries, doctors and Padma Sri Muhammad Ali and Mr. Ramesh Bang, Chairman of Mahesh Bank, and Dr. Sandeep Laktakia, Dr. Lokesh Lingampa from Rainbow Hospital, and Mr. A.K. Agarwal, and many more people, dignitaries who have joined hands with us to help these children with the special needs. So today we just want to bring awareness in the field of autism, because due to our lifestyle changes, due to pollution, due to many other things, old age of the parents, so many things, the children are getting more and more the problem of autism, and it is the need of the hour to create awareness as much as we can, because if we are not going to help the children, they will in the future nobody is going to help them. What will happen to these kids after the parents are no more? This is a very big question, because even the siblings are not going to help them out, because इन बच्चों में इतना प्रॉब्लम हो जाता है, because ऑटिज़म जो एक डेवलपमेंटल डिसऑर्डर है जिसमें माइटोकॉन्ड्रियल डिसफंक्शनिंग होता है और गट डिसबायोसिस होता है, जिसके कारण बच्चे बोल नहीं सकते हैं, गट ब्रेन एक्सिस दोनों चूँकि कनेक्टेड है तो उनका ब्रेन डैमेज हो जाता है, ये बच्चे काफ़ी परेशान हो जाते हैं। तो ये बच्चे काफ़ी परेशान हो जाते हैं, माँ बाप दिन रात इतने परेशान हो जाते हैं। హైదరాబాద్ మధురా నగర్లోని WD అండ్ CW ప్రధాన కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ సత్యవతి రాథోడ్ హాజరై బాలరక్షక్ వాహనాలను ప్రారంభించారు. తెలంగాణలోని 33 జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఒక్కో వాహనం చొప్పున మొత్తం 33 వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాల కోసం సహకారం అందించిన పలు కార్పొరేట్ కంపెనీ డోనర్లను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, వాహనాల డోనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ప్రభుత్వ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. చాలా మందిని నేను ఇక్కడే చూస్తున్నాను. ఆ రోజు కేటీఆర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు ప్రతి జిల్లాకు ఒక బాలరక్ష వెహికల్ ఉండాలి అని ఈ 10, 9, 8 అనే నెంబరు నాకు సరిగ్గా తెలియదు. పిల్లలకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు ఏ విధంగా ఆ నంబర్కి చేస్తారు మరి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ గ్రాండ్ ఫైనల్ పోటీలను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామీణ 2021 క్రీడా సంబరాలను పురస్కరించుకొని అండర్ 17+ క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామాల నుంచి అలాగే మున్సిపాలిటీ నుంచి ఇటు బిలో 17 అటు అబోవ్ 17 మరి యువత కానీ పిల్లలు కానీ చక్కగా క్రీడల్లో వాళ్ళ ప్రతిభను చూపించి పోటాపోటీగా ఆడి మరి ప్రతి మండలానికి రన్నర్స్ విన్నర్స్గా ఎన్నికైనారు. సో అయిన మీ అందరూ కూడా ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇక్కడ ఆడటానికి వచ్చారు. సో ఈరోజు ఎవరు రన్నర్స్ ఎవరు విన్నర్స్ అనేవి మాకు కూడా చాలా ఉత్సాహంగా చాలా థ్రిల్లింగ్గా ఎదురు చూస్తున్నాం. మీరు కూడా అంతకన్నా థ్రిల్లింగ్గా ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల స్కూల్స్కి పోయే పరిస్థితి లేదు, గేమ్స్ ఆడే పరిస్థితి లేకుండా అందరం కూడా చాలా స్తబ్దతగా ఇంట్లోంచి బయటికి మన తల్లిదండ్రులు పంపించకపోవడం వల్ల బోరింగ్గా కూడా ఉండేది. కానీ ఈరోజు అందరం కూడా ఆ కోవిడ్ నుంచి బయటపడి ఉత్సాహంగా స్కూల్స్కి వెళ్తూ కాలేజెస్కి వెళ్తూ
ఈరోజు ఈ క్రీడల్లో కూడా పాల్గొనడానికి మీరు అందరూ రావడం నాకు హ్యాపీగా ఉంది. నేను ఏ ఉద్దేశంతో అయితే పెట్టానో మీ అందరూ కూడా ఇలా గేమ్స్లో పాల్గొని మీ ప్రతిభను చాటుకొని రేపు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కూడా మీరందరూ గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతోనే పెట్టాను. సో మీరందరూ పాల్గొని ఇంత ఉత్సాహంగా ఆడినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు ఆడే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో గెలిచినా ఓడినా కూడా గేమ్స్ ఆడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో హెల్తీగా ఉంటాము, అలాగే కాంపిటీషన్ స్పిరిట్తో ఉంటాము, అలాగే డెసిషన్ మేకింగ్లో ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉండే అవకాశం ఉంటుంది. వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది తన తమ్ముడు ఆదినారాయణ రెడ్డి అని వైఎస్ఆర్ కుటుంబం ప్రచారం చేసిందని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి ఆరోపించారు. ఇప్పుడు వారే దోషులుగా నిర్ధారణ అవుతుంటే మాట్లాడలేకపోతున్నారని అన్నారు. దివంగత వివేకానందరెడ్డి తమ కుటుంబానికి సన్నిహితుడని, ప్రజలందరికీ సహాయం చేసే సౌమ్యుడని చెప్పారు. అలాంటి వ్యక్తిని కుటుంబ సభ్యులు చంపించడం దారుణమని అన్నారు. వివేకానందరెడ్డి గారు మా కుటుంబానికి, మా సోదరికి, నాకు అందరికీ చాలా అత్యంత ఆప్తులు. కేవలం రాజకీయ కారణాల వల్ల కొంచెం దూరం జరగడం తప్ప ఆయన ఎక్కడ కనపడినా, ఎక్కడైనా బిల్లులో కనపడినా చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఏదేమైనా నిజాలు సిట్ ఏర్పాటు చేసింది, త్వరలో బయటపడతాయి. ఖచ్చితంగా నేరం చేసిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా శిక్షించబడతారు. కానీ అసలు ఆయన హత్యతో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న తమ్ముడు ఆదినారాయణ రెడ్డికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ఈ అపవాది వేసిన వాళ్ళకే తెలియాలి. వివేకానంద రెడ్డి గారు జమ్మడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని జమ్మడులో గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారని, గత రాత్రి జమ్మడుగులో పర్యటించినారనే విషయం ఆయన హత్యానంతరం వైఎస్ కుటుంబీకులు చెప్పేంత వరకు కూడా జమ్మడు ప్రజానీకానికి కానీ, మాకు కానీ, ప్రెస్కు కానీ, మీడియా కానీ కూడా తెలియదు. కాబట్టి ఈ విధంగా ఆరోపించడం పద్ధతి కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ఓటర్లలో గందరగోళం సృష్టించడానికి తప్ప ఖచ్చితంగా త్వరలోనే నిజాలు తెలుస్తాయి. అవసరమైతే వైఎస్ కుటుంబీకుల కోరిక మేరకు సిట్ కాకుండా సిబిఐకి వేసినా మాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా నిజాలైతే తొందరగా తేలాలి. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన మాధ్యమం సినిమా అని, అందుకే దర్శకులు సమాజానికి ఉపయోగపడే కథాంశాలు ఎన్నుకొని సినిమాలు నిర్మించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సాయితేజ క్రియేషన్స్ బ్యానర్పై గోదావరి ఖనికి చెందిన టెలిఫిలిం దర్శక నిర్మాత దామెర శంకర్ నిర్మించి దర్శకత్వం వహించిన దర్శకుడంటే లఘు చిత్రం సీడీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర నటులు పాల్గొన్నారు. చాలా సంతోషం. దామర శంకరన్న రామగుండం నియోజకవర్గంలో గొప్ప ఆలోచన చేసి ఈ యొక్క సమాజాన్ని నడిపిస్తున్నటువంటి సినీ రంగం కానీ, ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఇంకా వివిధ రంగాలు, అన్ని రంగాలకు దర్శకులుగా ఉన్నటువంటి దర్శకులు అంటే ఒక సినిమా రంగానికే కాకుండా రాజకీయ రంగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా దర్శకులే. ఒక కుటుంబాన్ని పోషణ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా దర్శకులే. ఒక గొప్ప ఇతివృత్తంతో దర్శకుడు అనేటువంటి ఇతివృత్తం చాలా గొప్ప ఇతివృత్తం. ఈ సమాజాన్ని నడిపించేటువంటి వాళ్ళు దర్శకులు. కాబట్టి ఈ యొక్క సినీ రంగంలో ప్రత్యేకంగా యువతను కానీ, విద్యార్థులను కానీ, కుటుంబాలను కానీ ప్రభావితం చేస్తున్నటువంటివి సినీ రంగం. ఈరోజు సమాజంలో మనము
గమనించినట్టయితే కొత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి సంబంధించినటువంటి పదాలు వాడడం, ఆ సినిమాకి సంబంధించినటువంటి డ్రెస్సులు వాడడం, ఆ సినిమాకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి హీరోలు కానీ విలన్లు కానీ ఆ విధంగా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ను వాడుకోవడంలో మంచి పర్ఫెక్ట్ గా తయారైనరు. ఇంకా ఫుల్ వాడిపారైనవి. ఇక్కడ కళాకారులు బయటికి రాండి, ఇంకా అందరిని ప్రోత్సహించండి. శేఖరన్న ఆల్ ది బెస్ట్. దర్శకుడు అంటే ఇట్లా కాదు, ఈ దర్శకుడు ఇంకా చాలా 10 ఎపిసోడ్లు 10 సినిమాలు తీసి మొత్తం గోదావరి మళ్ళీ ఒక వెలుగులోకి తీసుకురండి. ఒక సీన్ ఇప్పుడు ఎప్పుడైనా ఒకడు నేను ఫేమ్ గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం తీయడాడు, అన్నిటికీ వ్యతిరేకంగా వాడు మాట్లాడతాడు. వాడు పెద్దోడు అంటే పబ్లిక్ లో. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. ఆయనకు నల్ల జెండాలతో నిరసన తెలపబోతున్నారనే సమాచారంతో సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణని పోలీసులు అదుపులోకి తీసుకుని నగరి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఉపరాష్ట్రపతి పదవి అనేది శాశ్వతం కాదని, పదవి పోయినాక ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య తిరగలేరని, తిరిగితే తాము వదలబోమని వెంకయ్య నాయుడిని నారాయణ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. రాజుకన్నా ముందు సైన్యాలు పోయి పారా హుషార్ మీరెవరు బయట రాకూడదు, ఇండల్లో ఉండండి, రాజును చూడదలుచుకుంటే కూడా మీరు తలకెత్తి చూడకూడదు, వంగే చూడాలని చెప్పేసి అనేటువంటి పద్ధతుల్లో రాచరిక పరిపాలనలో ఏ విధంగా అయితే రాజు బయలుదేరుతా ఉంటే మొత్తం హతాకుతం అవుతుందో అదే పద్ధతిలో నెల్లూరు నుంచి నగిరి దాకా, తిరుపతి నుంచి కళాశాల దాకా మొత్తం దిగ్బంధం జరిగిపోయింది. ఎవరు బయట ఉండడానికి వీలని చెప్పేశారు. మాకు నోటీసు పంపించారు ఆఫీస్కి, మీరు 2 రోజుల పాటు బయట ఎక్కడ రావడానికి వీల్లేదు అని నోటీస్ పంపించారు. అంటే అర్థం ఏంటి అంటే మాలాంటి వాళ్ళతో లోపల ఉండాలా, డకాయిట్లు, రేపిస్టులు, ఎక్కడ పండిస్తూ దొంగలు, తోడిపోతూ వాళ్ళతో బయట తిరగాలా, అదే మీ ఉద్దేశమా? అందరూ ఇప్పుడు తిరిగేదే జరుగుతాం. లోపల ఉండాల్సిన బయట ఉండాల్సిన లోపల ఉండేది వచ్చేసి మేమేమన్నాం, అయ్యే సదర్ స్టేట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ, దానికి ముఖ్యమంత్రి అంతా వస్తూ ఉన్నారు, మీరు రైజ్ చేయండి. రాష్ట్రాలకు సంబంధించిన జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బుల్ని రాష్ట్రాలు తిరిగి ఇవ్వడం లేదు, ఇస్తాను వాటా ఇచ్చారు, హామీ ఇచ్చారు, ఇవ్వకపోగా మీరు అప్పులు చేసుకోండి అని చెప్పేస్తున్నారు. అంటే అప్పులు చేసుకుంటే హెచ్చరికగా అప్పులు చేస్తాను రాష్ట్రానికి సంబంధించి. వరిధాన్యం కొంటామని హామీ ఇచ్చారు, కానీ వరిధాన్యం కొనకుండా ఇబ్బంది పడుతుంటే తెలంగాణ రాష్ట్రంతో అడుగుతా ఉంది మీ సంగతి ఏంటని చెప్పేసి. ఆంధ్ర రాష్ట్రంలో మీరు విభజన హామీ ప్రకారం ఇచ్చేటువంటి అమల్లో ప్రత్యేక హోదా కానీ, అమరావతి స్టేటస్ కానీ, లేదంటే బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్స్ కానీ ఏమీ లేకుండా పోతున్నారు. అంటే వల్ల లక్షద్వీప్లో మీరు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ చేసి అక్కడ పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్గా అక్కడ మత వివక్షతని రెచ్చగొడతా ఉన్నారు. పాండిచేరిలో మీకు గవర్నమెంట్ రాకపోయినా మీ బీజేపీ వాళ్ళని యుద్ధాన్ని తీసి పెడతా ఉన్నారు. అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టమ్ దెబ్బ కొడతా ఉన్నారు, ప్రజాస్వామ్యం దెబ్బతీస్తున్నారు. దీన్ని రైజ్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశాం. మేము కూడా మా నిరసన తెలియజేస్తాం చెప్పి మాట వాస్తవం, కానీ మేమే కత్తు కట్టాలి తీసుకెళ్తామా, మా నిరసన తెలియజేస్తాం. అందులో అమిత్ షా గురించి ఆయన గురించి దగ్గరకైనా ఫోన్ ఇస్తారా? ఆయన పోయిన ఏం చేస్తాం, ఆయన ఎంత లా ఉంటే ఆయన పోయి మేము పట్టుకోగలరా? ఆయన్ని పట్టుకోలేము. కానీ ఈ ఓవర్ యాక్షన్ చేయడం ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్తే రాష్ట్ర ప్రభుత్వం పద్ధతిలో అప్రజాస్వామ్య పద్ధతిలో మనం అరెస్ట్ చేసి ఏం చేశారు, పార్టీ ఆఫీసర్ దూరి కార్యకర్తలు పట్టుకెళ్ళారు. నేను వాకింగ్లో ఉంటే నేను పట్టుకొని నన్ను ఎక్కడ పెట్టాలో తెలియక మొత్తం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడలకు, క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికని పట్టణంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెగా కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. యువతరం అంతా ఒక లక్ష్యం పెట్టుకుని సాధన చేస్తే విజయం మీ సొంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి రామగుండ శాసనసభ్యులు ఇంకా కొట్టవలసిన కోరుతున్నాం. కార్పొరేటర్ ఫెడరేషన్ నగరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం స్థానిక కార్పొరేటర్ యూనివర్సిటీ లెవెల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలి, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతను
ప్రదర్శించేటువంటి వేదికలను ప్రోత్సహించాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు మన కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో క్రీడాకారులకు సింగరేణి యాజమాన్యం కానీ ఇకన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు కానీ మొదటి నుంచి ఈ యొక్క క్రీడలను ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి సందర్భాలను మనం చాలా. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో భారతదేశ తొలి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం ఎలాంటి వనరులు లేకుండా నిర్జీవ పరిస్థితిలో ఉండేదని, దానిని ఇప్పుడు ఇంత గొప్ప స్థితికి తీసుకువచ్చిన ఘనత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్ఛార్జ్ హందాన్, పీసీసీ కార్యదర్శి నాగేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, సంవత్సరాల కాలం పాటు స్వతంత్ర పోరాటంలో జైలు శిక్షణ అనుభవించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దయచేసి అందరికీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దలు, ఈ వేదిక మీద వాళ్ళందరూ కూడా మీకు పరిచయం కాబట్టి పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఈరోజు దేశ స్వతంత్రం వచ్చేనాటికి మన దేశ పరిస్థితులు ఏంటి, ఈరోజు ఉన్న పరిస్థితుల మీద మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే, ఒక నిర్జీవమైన అంటే ఎలాంటి వనరులు లేనటువంటి దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా మన ఖనిజ సంపదను దోసుకెళ్లి మనకు కాలి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఈ దేశ స్వతంత్రం. ఆ రోజు దేశ ప్రధానమంత్రిగా పూజ్యులు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా నియమింపబడ్డ తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చాలా మంది స్వతంత్ర సమరయోధులు ఆ రోజు కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరి సహాయ సహకారాలు సలహాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లి ఈ దేశంలో ముందుగా ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ కూడు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆ రోజు ఈ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చి పంటలు పండితేనే. జనగామ జిల్లా కేంద్రంలో వాసవి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరాన్ని జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. వాసవి ఫౌండేషన్ చేసిన సేవలు మరవలేనివని డీసీపీ అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా నిరుపేద కుటుంబాలకు, వృద్ధులకు సేవాభావంతో సహాయం అందించారన్నారు. మెగా రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో దాతలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. ఈరోజు ఎన్ఎంఆర్ గార్డెన్ జనగామ టౌన్లో వాసవి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. ఏర్పరిచిన ఈ శిబిరం చాలా మంచి స్పందన వచ్చి అద్భుతంగా మేము పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. ఈ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఇంకొక కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరిగింది. అదే రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా భద్రతలో భాగంగా బారికేడ్స్ను కూడా జనగామ జిల్లా పోలీస్ వారికి ఒక 20 బారికేడ్స్ కూడా అందించడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్క బ్లడ్ డోనర్కి మా వాసవి ఫౌండేషన్ సేవా సైనికులందరి తరపున మనస్ఫూర్తిగా పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము వాసవి ఫౌండేషన్ ద్వారా ఒకటే నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత జీవితంలో 10% ఆఫ్ టైంని కానీ 10% ఆఫ్ మనీని కానీ ఈ సమాజానికి కనుక కేటాయిస్తే ఒక మంచి సమాజాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. మనం బ్రతుకుతున్న ఈ సమాజాన్ని, మన భవిష్యత్తు తరాలు కూడా బ్రతకబోయే ఈ సమాజాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఇందులో ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎంతసేపు వాళ్ళు చేస్తారనే కాకుండా ప్రతి వ్యక్తి కూడా స్వచ్ఛంద సేవ కొరకై తన వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత సంపాదనను కొద్ది % ఖర్చు చేసినట్టయితే కనుక మంచి సమాజాన్ని మనం చూసుకోగలుగుతాం అనేది ఆ నినాదంతో మొదటి అడుగు మేము వేసి ఈ సమాజాన్ని కూడా మాతో నడవాలని పిలుస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంకి నిజంగా మంచి స్పందన వచ్చింది. రాబోయే రోజులలో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలని తీసుకొని జనగామలో మొదటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
సమ్ము నాయక్ ఇటీవల జరిగిన జేఈ అడ్వాన్స్ పోటీ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో 420 ర్యాంకు సాధించాడు. ఐఐటి ఖరగ్పూర్ కోలకత్తాలో మెకానికల్ సీట్ సాధించి తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆదివారం బామ్లా నాయక్ తండా గ్రామ పంచాయతీ వద్ద సమ్ము నాయక్ను సర్పంచ్ రాజు నాయక్ గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు జీవితాంతం రుణపడి ఉంటానని సమ్ము నాయక్ చెప్పాడు. తనను సన్మానించిన సర్పంచ్ గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సమ్ము నాయక్ కుటుంబ సభ్యులు వార్డు సభ్యులు పాల్గొన్నారు. మా బామ్నాయక్ తండా మా ఆనిముత్యం బదావత్ సమ్మయ్య ఐఐటి ఖడగ్పూర్లో ఆల్ ఇండియా 420 ర్యాంక్ రావడం జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయం. మా బామ్నాయక్ తండా భారతదేశం జాతీయ స్థాయిలోనే మా తండకు పేరు రావడం, సీట్ సంపాదించడం, అలాగే ఎంసెట్లో కూడా సీట్ రావడం, ఉస్మానియాలో సీట్ రావడం జరిగింది. దీనికి గాను ఇలాంటి ఆనిముత్యం ఎంతో స్థాయికి ఎదగాలి. మా గ్రామం తరపున మేము ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిల్లల ఉజ్వల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే. మాధవ్ ఆటిజం ఫౌండేషన్ అధ్యక్షురాలు సూచన. హైదరాబాద్ లో చిల్డ్రన్స్ డే నిర్వహణ, బాలరక్షక వాహనాలను ప్రారంభించిన మినిస్టర్. నగరిలో వాలీబాల్ గ్రాండ్ ఫైనల్ పోటీలు ప్రారంభించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. వాసవి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం, రక్తదాన శిబిరం ప్రారంభించిన డీసీపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.